దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి మన పట్ల దయను కృపను చూపించి మనందరం కలిసి ఆరాధించేటట్లు ఈ భాగ్యం ఇచ్చారు. ఈరోజు గత వారం పాఠాన్ని కంటిన్యూషన్ చేసుకున్నాం. పాపానికి సంబంధించి అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. పాపానికి సంబంధించి అనేక విషయాలు మనకు అర్థం అవ్వాలి. పరిశుద్ధమైన జీవితానికి సంబంధించి మానవులకి పాపము ఆటంకం. పరిశుద్ధమైన జీవితానికి సంబంధించి మానవులకి పాపము ఆటంకం. ఈ ఆటంకాన్ని జయించవలసిన బాధ్యత క్రీస్తునందు ఉన్నవారికి ఉంది. క్రీస్తునందు లేమనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, వెచ్చలవిడిగా జీవించవచ్చు, నచ్చినట్టు నడవచ్చు, నచ్చినట్టు మాట్లాడవచ్చు, నచ్చినట్టు తిట్టవచ్చు, తన్నుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఎరగబడవచ్చు. లోకం చేస్తున్న విధానంలో లోకుల్లాగా అన్యుల్లాగా బ్రతకవచ్చు. కానీ ఈ త్రోవ అటువంటిది కాదు, ఈ మార్గం అలాంటిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, పాపము ప్రవేశించింది. పాపము లోకంలో ప్రవేశించింది. ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 5:12. ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించాయి. పాపము లోకంలో ఉంది. పాపము లోకంలో ఉండగా పాపము యొక్క భావం తెలియకుండా, పాపాన్ని జయించే సూత్రాలు తెలియకుండా పరిశుద్ధంగా జీవించడం అనేది మానవుడికి అసంభవం. పాపము మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్నది జయించినప్పుడు ఒక మెట్టు ఎక్కుతాం. మెట్టు ఎక్కిన తర్వాత మరొక మెట్టు పరిశుద్ధ జీవితం జీవించడానికి ఎక్కాలి అంటే, పరిశుద్ధులు జీవించిన విధానము, దేవుని యొక్క నియమాలు అభ్యాసన అనేది జరిగినప్పుడు పరిశుద్ధ జీవితం జీవిస్తుంది. వాస్తవానికి మనం పాటలు పాడతాము. పాటలు పాడినప్పుడు పాటలు వచ్చు అని పాడడం వేరు, పాటలు పరవశించి పాడడం వేరు. ఇప్పుడు హైందవ పద్ధతుల్లో కానీ ఏ మఠంలో కానీ కొంతమంది పాటలు పాడడానికి డెడికేట్ అయిపోయి ఉంటారు. వారి జీవితాలు సంగీతం నేర్చుకుని అంకితం చేసుకుంటారు. చేసుకుని ఏం చేస్తారు, మరొక డ్యూటీ ఉండదు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే అంకితమైపోయి పాటలు పాడతారు. అలా పాడినప్పుడు వారి ఫేస్లో హావభావాలు, వారి గొంతులో వచ్చే ఉచ్చారణ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంకిత భావంతో, భక్తితో పరవశించిపోయి పాడుతారు. అక్కడ దేవుడు లేకపోయినా విగ్రహం పెట్టుకొని అయినా సరే అంటే అలా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వాక్యం విషయానికి సంబంధించి చెప్పేవారు కానీ వినే మీరు కానీ, చెప్పే మేము కానీ వినే మీరు కానీ వాక్యంకి ఎలా కట్టుబడాలి అంటే, నాకు వచ్చని చెప్పడం కాదు. అమాయకులైన మీ ముందు, నాకంటే వాక్యం విషయంలో అనుభవం లేనటువంటి మీ ముందు, నాకు వచ్చిన వాక్యం అనే ఈ జ్ఞానం చేత గత 30 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నప్పుడు అనుభవ జ్ఞానం ఉంటుంది కదా, జ్ఞానము ప్లస్ అనుభవం ఉంటాయి. ఈ అనుభవ జ్ఞానాన్ని రంగరించి మీ ముందు ప్రదర్శించి నా యుక్తిని, నా జ్ఞానాన్ని మీకు చూపించాలి అన్నట్టు వాక్యం చెప్తే దానివల్ల మీకు నిష్ప్రయోజనం. వాక్యం చెప్పేవారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, ఆత్మల్ని పెంచుతున్నాం, పోషిస్తున్నాం. ఆత్మల్ని పెంచాలి, పెంచడం, పోషించాలి. తల్లి
పాల చేత బిడ్డని ఎలాగైతే పోషిస్తుందో, వాక్యం అనే పాల చేత వచ్చేవారు పోషింపబడితే వాక్యం చెప్పేవాడు జీవితానికి పరమాత్మ ఉంటుంది తప్ప, వాక్యం చెప్పేవాడు వాని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క జ్ఞానాన్ని, అతని యొక్క ప్రాసని, అతని కవితని, అతనికి ఉన్నటువంటి చాతుర్యాన్ని, అతను సంపాదించినటువంటి తెలివిని వాక్యానికి ముడిపెట్టి ప్రదర్శిస్తే భక్తులు చప్పట్లు కొడతారు అతనికి. కానీ పైసా లాభం ఉండదు వినేవారికి. అందుకే పౌలు ఏమంటాడంటే, వాక్ చాతుర్యంతో కానీ, జ్ఞాన అతిశయంతో కానీ, తీయని మాటలతో కానీ మేము మీకు క్రీస్తును ప్రకటించలేదని చెప్పాడు. కాబట్టి నాకెంత వాక్యం వచ్చిందన్నది మీకు అనవసరం. నేను వాక్యం ఎలా చెప్తున్నాను అన్న దాని మీద మార్కులు వేయడం అనేది మీకు అనవసరం. నాకు మీరు మార్కులు వేయకండి. మీరు మార్కులు వేసేటట్టు నేను వాక్యం చెప్పను. ఎందుకంటే మీ ప్రశంసల కోసం నేను వాక్యం నేర్చుకోలేదు. నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. ఆ పనిలో నాకు దేవుడు శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపించాడు. చూపించినప్పుడు మరి కొంతమందిని ఈ మార్గంలోకి నడిపించాలని పనిలోకి వచ్చింది. అందువల్ల ఏం జరుగుతుందంటే, నా ముందు ఎంతమంది ఉన్నారన్నది నాకు అనవసరమైన విషయం. నేను చెప్పాలనుకున్న టాపిక్ని ఒక సువార్తకుడిగా, ఉపదేశకుడిగా 10 మంది ఉన్నా చెప్తాను, 4 ఉన్నా చెప్తాను, 100 మంది ఉన్నా చెప్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సొలొమోను రాజు ఎంత బాగా వాక్యం చెప్పాడు అన్నది మార్పులు వేయకండి. నన్ను దృష్టిలో పెట్టుకోకండి. అసలు నన్ను దృష్టిలో పెట్టుకున్నంత వ్యక్తినే నేను కాదు. నేను మీకు సరిపెట్టాను, మీ సేవకుడిని. సేవకుడిని ఎప్పుడు కూడా సేవకుడిలాగే చూడాలి తప్ప గనుడులాగా గొప్పవాడిలాగా చూడకూడదు. ఇది రాజకీయం కాదు. యేసుప్రభువు ఏమన్నాడంటే, అందరికీ ప్రముఖుడైన వాడు అందరికీ సేవ చేయాలన్నాడు. రాష్ట్రంలో అందరికీ ప్రముఖుడు ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన అందరికీ సేవ చేయడు, అందరి చోదన సేవ చేయించుకుంటాడు. అన్ని డిపార్ట్మెంట్లు ఆయనకి సేవ చేస్తాయి. ఇది రాజకీయం కాదు. ఫీమేల్ డిపార్ట్మెంట్ని ఒక సేవ చేయడానికి, మేల్ డిపార్ట్మెంట్ని ఒక సేవ చేయడానికి, యూత్ డిపార్ట్మెంట్ని ఒక సేవ చేయడానికి, చిల్డ్రన్ సండే స్కూల్ డిపార్ట్మెంట్ని ఒక సేవ చేయడానికి నేను సేవ చేయించుకునేవాడిని కాదు, చప్పట్లు కొట్టించుకునేవాడిని కాదు, మార్కులు వేసుకునేవాడిని కాదు. నేను ఒక లోకంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చాను. నాకు అర్థమైంది, దేవుడు హృదయం తెరిచాడు. నేను వచ్చిన లోకం నాది కాదని. నేను ప్రయాణం అయ్యాను, బయలుదేరుతున్నాను. ఈ బయలుదేరే ప్రక్రియలో నాకు అర్థమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఏంటంటే, మిమ్మల్ని నేను ఎలా ట్రీట్ చేయాలంటే, ఒక తల్లి బిడ్డకి పాలు ఏ ఉద్దేశంతో ఇస్తుందో ఆ ఉద్దేశంతో, అదే ఉద్దేశం లాంటి ఉద్దేశంతో నేను మీకు వాక్యాన్ని అందించాను. వాక్యం అనే పాలు మీకు అవసరం. ఆ పాలు తాగినప్పుడు బిడ్డ గ్రోత్ వస్తుంది. పిల్లలు చూడండి, లావు అయిపోతుంటారు. పాలు తాగే లావు అవుతారు. మాంసం తినరు, గుడ్లు తినరు, రొయ్యలు తినరు, చేపలు తినరు, ఇతరత్ర ఏ ఫుడ్ తినరు. కానీ పిల్లలు ఏమవుతారు? అలాగ లావు అవుతారు. 2 కారణాలు. 1 పాలు, 2 నిద్ర. అదేవిధంగా పరలోకం బయలుదేరిన మనం కూడా వాక్యం అనే పాలని అపేక్షించాలి. అపేక్షించే మనసు కూడా మీకు ఉండాలి. ఈరోజు దేవుడు సోదరులు చెప్పారు, నిద్రపోతే నిష్ప్రయోజనం. నిద్రపోతే మీ హృదయాల్లోకి రావాల్సిన వాక్యం అనే విత్తనాలు సాతాను ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుడిని చూడలేడు. అంటే ఈ కళ్ళుతో కాదు. ఆయన చెప్పాడు, లేవికాండం 19వ అధ్యాయము 1-2 వచనాల్లో, లేవికాండం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ఏం చెప్పాడు? మోషేని పిలిచి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని అని చెప్పాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక తన యొద్దకు వచ్చేవారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ విషయాన్నే పేతురు కోట్ చేసి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో
దేవుడు ఇలా చెప్పాడు, మనం అలా ఉండాలి అని చెప్పి పేతురు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా ఎలా ఉండాలి అంతే. ఎక్కడక్కడ రాయబడింది లేవికాండం 19వ అధ్యాయం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, మనము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని సన్నిధి చేరలేరు. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇంతకు ముందు చెప్పాను, పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుభ్రత దేనికి సంబంధించిందంటే ఒళ్ళు కడుక్కోవడానికి, కాలు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, గచ్చులు కడుక్కోవడానికి సంబంధించింది పరిశుభ్రత. పరిశుభ్రత. పరిశుద్ధత ఒళ్ళు కడుక్కుంటే రాదు, మొహం కడుక్కుంటే రాదు, కాలు చేతులు కడుక్కుంటే రాదు. నదుల స్నానాల వల్ల కానీ, ధూప దీపాల వల్ల కానీ, యజ్ఞ యాగాల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ పరిశుద్ధత రాదు. ఘంటాపదంగా 100% మనం చెప్పగలం. ఎందుకంటే దేవుడు మనకు తెలియజేశాడు అది. కాబట్టి ఇప్పుడు దేవుడి సన్నిధి చేరే ఒక మార్గం ఉంది. ఇదే ఆ మార్గం. అయితే ఈ మార్గంలో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధతను సాధించాలి, సంపాదించాలి. ఆ పరిశుద్ధతను సంపాదించాలి అంటే ముందు ఏం పోగొట్టుకోవాలి? పాపాన్ని పోగొట్టుకోవాలి. పాపంతో ఉండగా పరిశుద్ధతను సంపాదించడం అసాధ్యం, అసంభవం, జరగదది. ప్రకటన గ్రంథంలో ఉండే ఒక సంఘానికి రాస్తూ యోహాను అంటాడు, నువ్వు ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు అని అన్నాడు. కానీ ఎలా ఉండకూడదు? నులివెచ్చని స్థితి నిత్య రాజ్యపు స్థితి కాదు. యేసుప్రభు మత్తయి సువార్తలో కూడా ఒక సందర్భంలో ఏం చెప్పాడు అంటే 2 పడవల మీద కాలేయని చెప్పాడు. ఒకటి లోకం అనే పడవ, 2 దేవుడు అనే పడవ. 2 పడవల మీద కాలు వేస్తే జీవితం ఏమైపోద్ది? మధ్యలో మునిగిపోద్ది. వెచ్చగానే ఉండాలి, చల్లగానే ఉండాలి. నులివెచ్చగా ఉంటానంటే నీకు నష్టం. నులివెచ్చగా ఉండే స్థితిని ఎలా చెప్పాడు అంటే నోటిలో ఉమ్ముంచుకోం కదా. ఎవరికైనా నోట్లోకి ఉమ్ము వచ్చింది అనుకోండి, ఉంచుకుంటామా? మనమే ఏం చేస్తాం? మూసేస్తాం. నులివెచ్చగా ఉండే పరిస్థితి కూడా ఉమ్ము వేయబడినట్టు ఉంటుంది. మరి ఇన్ని ప్రార్థనలు, ఇన్ని ఆరాధనలు ఆ మతంలో కలిసిపోయారనే ఆ ఎస్సీ వాళ్ళతో కలిసిపోయారు. కులమత భేదాలు లేకుండా ఒకరింట్లో ఒకరు తినేస్తున్నారు, ఒకరితో ఒకరు మమేకమైపోయారు. వీళ్ళకి నీతి నియమాలు లేవు, కుడి చేతికి ఎడం చేతికి తేడా లేదని ఇన్ని మాటలు మీ కులస్తుల నుండి, సమాజం నుండి మీరు కాచారా? కాయిస్తే పరలోకం వెళ్ళకపోతే మాటలు కాసి ప్రయోజనం ఏముంది? పాయింట్ అర్థం అవట్లేదా? ఇటు పరలోకమో పోతుంది, 2 ఇటు మాటలు కాయడమో పోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఒక నిర్ణయానికి రావాలి. మనం అందరం కలిసి ఏం చేయాలి? ఒక నిర్ణయానికి రావాలి. ఏంటి నిర్ణయము అంటే నేను నులివెచ్చగా ఉండను, నేను నులివెచ్చగా ఉండను. 2 పడవల మీద కాలు వెయ్యను అనే స్థితికి వచ్చి తెగించేయాలి. ఈవెన్ తెగింపు ఎప్పుడైతే వస్తుందో ఆత్మీయత అప్పుడు వస్తుంది. తెగించడం రాకపోతే అసలు బతకలేం మనం. అయితే ఇప్పుడు మన అందరి పరిస్థితి ఎలాగుంది అంటే నులివెచ్చగానే ఉంది. ఏ ఎండకి ఆ గుడికే వేస్తున్నాం మనం. అవునా? మీరు మీ మనస్సాక్షిని అడగండి. నాకు చేతులు ఎత్తక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. మీ మనస్సాక్షిని అడగండి. అచ్చకావులు వచ్చినప్పుడు టెస్ట్ చేస్తారు, ఎన్ని పాయింట్లు ఉన్నాయని అడుగుతారు, అడగరా? మలేరియా వచ్చినప్పుడు, టైఫాయిడ్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తారు, ఎన్ని పాయింట్లు ఉందని అడుగుతారు, అడగరా? జ్వరం వచ్చినప్పుడు
టెస్ట్ చేస్తారు. లోపల 4 కింద పెడతారు, ఏంటది థర్మోమీటర్ పెడతారు. ఎన్ని పాయింట్లు ఉందో అడుగుతారు, అడగరా? అలాగే మన పరిశుద్ధత మనం చెక్ చేసుకోవాలి. ఎన్ని పాయింట్లు ఉందో, ఎంతవరకు ఉందో నీ పరిస్థితి అనేది నువ్వు ఏ రోజుకి ఆ రోజు చూసుకో. అలా కాకపోతే ఈ భక్తి, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు, ఈ విధి విధానాలన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి నేను చెప్పే విషయాలు మనస్ఫూర్తిగా వినండి. మీకే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా వినండి. ఆత్మీయంగా పెంచలేనటువంటి బోధకుడు, ఆత్మీయంగా ఎదగడానికి కావలసిన పాల లాంటి దేవుని వాక్యాన్ని అందించలేని బోధకుడు ఈ కుటుంబాన్ని పరలోకానికి తీసుకెళ్ళలేడు, ఏ వ్యక్తిని పోషించలేడు. ఒకవేళ ఇక్కడ మీకు పోషణ కానీ అలా దొరికితే మీరు ధన్యులే. కాబట్టి నేను చెప్పే విషయాలు చాలా శ్రద్ధగా ఆలోచించండి. పాపము ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎలా వచ్చింది? ఒక్క మనిషి వల్ల వచ్చింది. ఎవరైనా? ఆదాము వల్ల వచ్చింది. ఒక మనుషుని అపరాధము వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒక మనుషుని అపరాధం వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఎవరా మనిషి? ఆదాము. ఒక మనిషి అపరాధం అది. పాపము ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది అంటే ఒకని అపరాధం వలన. అపరాధానికి ముందే ఉంటుంది అవిధేయత ఉంటుంది. అపరాధం చేయడానికి ముందే ఉంటుంది అవిధేయత ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం. అపరాధానికి ముందు అవిధేయత ఉంటుంది. 19వ వచనం. అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని అంటే క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పాపానికి ముందే ఉంటది అవిధేయత. అవిధేయత అంటే అర్థం ఏంటి? అవిధేయత అంటే తిరుగుబాటు. అవిధేయత అంటే తిరుగుబాటు. తిరుగుబాటు, చెప్పిన మాట వినకపోవడం, తిరుగుబాటు. దేవునికి ఏదైనా నచ్చుతుందేమో కానీ తిరుగుబాటు అస్సలు నచ్చదు. తిరుగుబాటు నచ్చదు. తిరుగుబాటు అంటే చెప్పిన మాట వినకపోవడం. అపరాధం అంటే పాపము. పాపానికి ముందేముంటది? తిరుగుబాటు ఉంటుంది. తిరుగుబాటు ఉంటుంది. అసలు క్రైస్తవ్యపు మూలమే, క్రైస్తవ్యానికి మూలము, క్రైస్తవ్యానికి ఆధారమే విని నేర్చుకోవడం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయం తీశారా? విని నేర్చుకోవడం. 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురట అన్యజనుడు. అన్యజనులు చెప్పుకుంటారట. కింద వచ్చిన వాళ్ళు అన్యజనులు అంటే మనమే. అన్యజనుల్లో నుంచి రాలేదా మనము? చెప్పుకుంటారట. 3వ వచనంలో ఇలా చదువుతాను చూడండి. 3వ వచనం. ఆ కాలమున పరలోకములో నుండి క్రొత్త నిబంధన
యెరూషలేములో నుండి అపొస్తలుల బోధ బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి క్రీస్తు సంఘమునకు మనం వెళుదుము రండి, క్రీస్తు తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పుకుందరు. ఇది ప్రవచనం నెరవేరు. సియోన్లోని ధర్మశాస్త్రం కదా, సేనాయి ధర్మశాస్త్రం కాదు కదా. సేనాయి ధర్మశాస్త్రం ఏమో యూదులకు ఇచ్చాడు, సియోన్ ధర్మశాస్త్రం ఏమో అందరికి అన్యులకు ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవ్యపు మూలం ఎక్కడుంది అంటే ఆయన బోధిస్తాడు, మనం విని ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. అది వినుట దేవునికి ఇష్టం. చెప్పాడు, వినుట వలన వినడం అనేది దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యం. చెప్పిన మాట వినాలి, ఫస్ట్ తిరగబడకూడదు. చెప్పిన మాట వినాలి, పూర్తిగా వినాలి. ఆ తర్వాత సమాధానము చెప్పాలి, లేకపోతే కామ్గా ఉండాలి. తిరుగుబాటు చేసేవారు దేవుడికి ఇష్టమైన వారు. అవిధేయత, ఒకని అవిధేయత వలన అనేకులు ఏం చేయబడ్డారట? పాపులుగా చేయబడ్డారు. కాబట్టి పాపము లోకంలోకి వచ్చింది, పాపము లోకంలో వచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయం 12-14లో లోకములో పాపం ప్రవేశించింది. లోకంలో పాపము ప్రవేశించింది. ఈ ప్రవేశించి పాపము లోకంలో ఉంది. పాపానికి మూల పురుషుడు సాతాను. మనుషుల్ని పాపము చేయనట్లు ప్రేరేపించే మూల పురుషుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన అంటాడు, అవిధేయులైన వారిని ఏం చేస్తాడట? ప్రేరేపిస్తాడట. అవిధేయులైన వారిని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం అనేది ఆయన ఉద్యోగం. మనుషులు పాపము చేయనట్లు ప్రేరేపించడం అనే ఉద్యోగాన్ని సాతాను కలిగి ఉన్నాడు. సాతాను ప్రేరేపిస్తాడు, జాగ్రత్త. చదవండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని. నెంబర్ చెప్పండి. 2:2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే 2 మొదటి నుంచి చదువుతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఏంటి? ఆ పాపాలను చేయొచ్చు. వాయుమండల అంటే వాడి ఉద్యోగం ఎక్కడా? మీ ఉద్యోగం ఎక్కడా? మీ ఉద్యోగం ఎక్కడమ్మా? సాతాను ఉద్యోగం ఎక్కడా? వాయుమండల పరిధి అంతా ఆయనదే. ఇప్పుడు మీ ఉద్యోగం ఎక్కడంటే పలానా స్పాట్, మీ ఉద్యోగం ఎక్కడంటే పలానా విలేజ్. ఇప్పుడు సాతాను ఉద్యోగం ఎక్కడా? వాయుమండల పరిధిలో పనిచేస్తాడు. వాయుమండలాన్ని దాటిన తర్వాత సాతానికి ఏమి లేదు, పని లేదు, ఉద్యోగం లేదు. He was appointed to do his duty. వాయుమండల దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఎయిర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పనిచేస్తాడు. వాడు అధిపతి, అంతవరకు పనిచేస్తాడు. ఎందుకంటే మనుషులు అంతవరకు వెళ్ళగలరు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఎవరిని ప్రేరేపిస్తాడట? అవిధేయులు ప్రేరేపిస్తాడు. పాపానికి మూలమేది? అవిధేయతే. పాపానికి మూలమేది? అవిధేయతే. ఇప్పుడు ఈ అవిధేయులు ఇక్కడ మొదట అవిధేయత చూపించింది ఎవరు? స్త్రీ.
మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో పౌలు అంటాడు, ఆయనను ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడిన అన్నాడు. అవునా? కాబట్టి అతను ఉద్యోగం అతను చేసి మనుషులు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. అలా ప్రేరేపించినప్పుడు నువ్వు ఏం చూపించావు? అవిధేయత చూపించావు. తప్పు ఎవరిది? తప్పు నీది. బైబిల్ చెప్పింది తప్పు నీది. తప్పు నీది కాబట్టి నీ గర్భవేదన నీ ప్రసవ వేదన హెచ్చిస్తున్నాను అన్నాడు. అవునా? తప్పు చేసిన మనిషిని అనుసరించాడు ఎవరు? పురుషుడు. అనుసరించలేదా? అప్పుడు తప్పు నీది, నీది కూడా తప్పు అన్నాడు దేవుడు. అంతే కదా? నిన్ను బట్టి ఏమొచ్చింది? శాపాలు వచ్చాయి. నిన్ను బట్టి ఏమొచ్చింది? శాపం వచ్చింది. స్త్రీని శపించాడు, పురుషుణ్ణి శపించాడు. ఈరోజు మనకు చెమట కారడానికి కారణం ఎవరు? ఆయనే. ఈరోజు మీ పురుటి నొప్పులకు కారణం ఎవరు? ఆవిడే. ఈరోజు మీకు బిడ్డలు కాస్తే ఒక బాధ, బిడ్డలు కాయకపోతే ఒక బాధ, కాయకపోతే గొడ్రోలని బాధ, కాస్తే దెబ్బల బాధ. ఆవిడ ఎలాగొంటాడో తెలియదు, ఆ కొడుకు, ఆ కూతురు ఎలాగొంటుందో తెలియదు. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళ సెటిల్ అయినంత వరకు నీకు బాధే. మధ్యలో పొరపాటున వాడు ఏదైనా అగాత్యం చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే ఇది ఇంకా బాధే. కాస్తే ఒక బాధ, కాయకపోతే ఒక బాధ. అవునా? ఇలాంటి భయంకరమైనటువంటి అవిధేయత కలిగినటువంటి స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకుంటే ఎంత బాధ మీరు ఆలోచించండి. మీకు అర్థమైందో లేదు? కాబట్టి ఇప్పుడు పాపాన్ని జయించకుండా పరిశుద్ధమైన జీవితం ఎలా వస్తుంది? పాపపు మూలాలు తెలియకుండా పరిశుద్ధంగా ఎలా జీవించగలం? అసలు ఎక్కడ తప్పిపోయింది దేవుని యొక్క నియమం? మనుషులు ఎక్కడ పోగొట్టుకున్నారు అనే విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ తప్పు చేయడానికి ఇక్కడ మూలం ఎవరు? సాతాను. సాతానుతో స్త్రీ పురుషులు ఏమయ్యారు? మమేకమైపోయారు. ఈ స్త్రీ పురుషులు, మానవ జాతి, దేవుడు సృష్టించిన ఈ మనుషులు సాతానుతో ఏమయ్యారు? కలిసిపోయారు. మీరు అబద్ధం ఆడకండి చెప్పండి, మీ ఇళ్లలో వ్యతిరేకత లేదా ఒకరి మీద ఒకరికి? మీ ఇంట్లో ఒకరంటే ఒకరికి నచ్చని మాటలు మీరు ఆడుకోలేదా? మీ ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండే రోజులు లేవా? ఇద్దరు సమాధానంగా లేకుండా నిద్రపోయినటువంటి రోజులు లేవా? చెప్పట్లేదు మీరు. ఉన్నాయి అంటే పరలోకానికి సంబంధించిన మూలాలు లేవు, సాతాను మూలాలు ఉన్న ఇల్లది. ఏ స్త్రీకైనా సరే, ఇక్కడ మీరైనా మా ఇంట్లో వాళ్ళైనా సృష్టిలో ఎవరైనా సరే 100% తన భర్త తన సొంత శరీరంలో ప్రేమించిన సార్, తన అవసరాలన్నీ తీర్చిన, తన కష్టాలు తీర్చిన, తన బాధలు తీర్చిన, వాదార్చినా సరే ఒక విషయంలో ఆడలు ఇరిగిపోతాం. అమ్మ నాన్న విషయాలు మీకు అర్థం అవ్వలేదు. అమ్మ నాన్న విషయంలో ఆడపిల్లలు అవసరం వస్తే భర్తను కూడా ఎదిరిస్తారు. ఆ పాయింట్ అందుకు ఉంచాను నేను. ఎందుకంటే నేను ఆడపిల్లనైనా నేను అలాగే ప్రవర్తిస్తాను. మిమ్మల్ని నేను తిట్టట్లేదు సుమి, వాస్తవాలు చెప్తున్నాను. ఆ టైంలో అంటే సహజంగా అంటారు, నాదేముంది, ఆయన ఇష్టమే నా ఇష్టం, నా మాట వెళ్తుందా అని అంటారు. కానీ ఎస్ వెళ్తుంది, నీ మాటే వెళ్తుంది. బయటికి అలాగ అంటావు అంతే. బుర్రలోపలేదు చూసారా? బుర్రలోపరండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, అమ్మతోనే మాట్లాడవలసి వస్తే, అమ్మకే ఏదైనా ఇవ్వాల్సి వస్తే, నాన్నతోనే మాట్లాడవలసి వస్తే, నాన్నకే ఏదో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు కూడా ఆయన ఉన్నారు కదా అనే పరిస్థితి వస్తే
ఆయన ఇష్టం. ఆయన ఇస్తే నేను వద్దంటనా, ఆయన ఇవ్వకపోతే నేను ఇమ్మంటనా? ఆయన ఏది చేసినా మంచిదే అంటే అప్పుడు 100% నేను నా యజమానికి లోబడినట్లే. నాకు తెలుసు అది ఎక్కడ జరగదు అనుకుంటాను నేను చచ్చినంత వరకు. ఎందుకంటే పరలోకం కంటే ఆడవాళ్ళకి కన్నూరు మీద అంత ప్రేమ ఉంటుంది. పరలోకం వెళ్తావా, మీ అమ్మదారికి వెళ్తావా అని అడగండి ఆడవాళ్ళని. పరలోకం వెళ్తావా, మీ అమ్మదారికి వెళ్తావా అంటే ఏమంటారు తెలుసా? అంటే అప్పుడు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, పరలోకం అంటున్నావు, నన్ను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అంటారండి. అది కాదే పిచ్చిదానా, నీకు పరలోకం అంటే ఇష్టమా, మీ కన్నూరు అంటే ఇష్టమా అని అడదామని అనేసి అన్నానంటే అలాగను పిచ్చి పిచ్చి మాటలు గట్ట ఆడకం. మనసులో పెట్టుకున్న వేటి, ఎవరితో మాట్లాడుతున్న వేటి, ఈ మధ్య మళ్ళీ నన్ను చచ్చిపోమని కోరుతున్నావు అంటారండి. మాట్లాడటానికి కూడా భయం వేస్తుంది ఈ రోజుల్లో. కారణం ఏంటంటే తప్పు మీది కాదు, మీ అమ్మ తప్పు చేసింది. తప్పు చేసింది ఎవరు? మీ అమ్మ తప్పు చేసింది. ఆ అమ్మలో నుండే వచ్చారు ఈ అమ్మలందరూ. ఆ అమ్మకు ఉన్నటువంటి తప్పు ఏంటంటే అవిధేయత. అవిధేయత భయంకరమైంది. అప్పుడు ఏం జరిగింది అంటే లోకము అన్నాడు కదా, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించాయి. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము, పాపము మరణము. ఒక మనుషుని ద్వారా, ఒక మనిషి అన్నాడా, ఇద్దరు మనుషులు అన్నాడా? మరి నేను ఇద్దరు రాశాను. ఒకటి స్త్రీ, రెండు పురుషుడు. మరి ఇద్దరు రాయాలి కదా. చెప్పండి. యాక్ శరీరమే. మీరు దమ్ బిర్యానీ తినండి, ఆవిడ ఆకలి తీరిపోతాయి. యాక్ శరీరమే. మీరు బట్టలు వేసుకోండి, వాళ్ళకి మీరు దుప్పటి కప్పుకోండి, వాళ్ళకి చలి తీరిపోతాయి. మీరు మంచినీళ్ళు తాగండి, మాకు దాహం తీరిపోతాయి. యాక్ శరీరమే కదా. యాక్ శరీరమా, రెండు శరీరాలా? రెండు శరీరాలు. యాక శరీరము అన్న దేవుని మాట వండకున్నటువంటి అర్థం వేరు, భావం వేరు. అది మనకు అర్థం అవ్వదు చచ్చినంత వరకు. ఆదాముకి అర్థం అవ్వలేదు దేవుని కుమారుడు. రైట్. ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలా ప్రవేశించను అంటే ఈ మనిషి తాలూకా తప్పులు, ఈ మనిషి తాలూకా ఒప్పులు, ఈ మనిషి తాలూకా క్రియలు, ఈ మనిషి తాలూకా పాపాలు, వీటికి సంబంధించిన లెక్క అంతా ఈ మనిషిని అడుగుతాడు. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చి కార్డు ఇచ్చి, అమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి నువ్వు రావాలి, ఆయన వస్తాడో రాడో నాకు అనవసరం, నువ్వు మాత్రం నా తోడబుట్టిన చెల్లివి, నువ్వు మాత్రం ఆ పెళ్లిలో ఉండాలమ్మా అని అంటే ఆ అమ్మ వస్తుందా, కార్డు ఆయనకి ఇస్తుందా? వచ్చేస్తుందా? వస్తే రంగిడి అయిపోద్ది ఇంట్లోను. అన్నయ్య నన్ను ప్రత్యేకంగా రమ్మన్నాడు, నువ్వు వస్తారా లేదా డ్యూటీకి వెళ్ళిపో అంటే వద్దు నువ్వు వెళ్ళకని అన్నాడు అనుకోండి, అవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఒక స్త్రీ చేసినటువంటి పొరపాట్లకు బాధ్యుడు ఎవరు? పురుషుడే. ఒక బిడ్డ చేసిన పొరపాట్లకు బాధ్యుడు ఎవరు? తండ్రే. తప్పు చేసే బిడ్డను తిట్టరు, ఆ బిడ్డకి జన్మనిచ్చే తండ్రిని తిడతారు. నీ అబ్బా అంటారు, అవునా? నీ అమ్మ అంటారు, అవునా? కాబట్టి ఒక బిడ్డ తప్పు చేస్తే ఎవరికి వస్తుంది ఎఫెక్ట్? తల్లిదండ్రులకు వస్తుంది. అలాగే బిడ్డలు లేనప్పుడు ఒక స్త్రీ తప్పు చేసింది, చేస్తే ఎఫెక్ట్ ఎవరికి వచ్చింది? పురుషుడికి వచ్చింది. ప్రతి క్రైస్తవ స్త్రీకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఇండివిజువల్ కాదు, నీ మీద ఒక శిరస్సు ఉన్నాడు, ఆయన నీ భర్త. కాబట్టి నీకు సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి కూడా ఆయనలో లెక్క అడుగుతాడు దేవుడు. నా భార్యకి నేను చేసే పనులు, నేను చేసే మాటల వల్ల కూడా నా భర్తకే రెస్పాన్సిబిలిటీ ఉంది,
ఆయనే ఈ నాకు లెక్క అప్పచెప్పాలి అనే పరిస్థితి వస్తే అప్పుడు ఆ భార్య ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో, ఎంత పొదుపుగా ఆమె జీవితాన్ని గడపాలో మీరు ఆలోచించండి. నేను చేసే ఏ తప్పు వల్ల అయినా మా తల్లికి తండ్రికి మాట వస్తుందని పిల్లలకు అర్థమైతే ఆ పిల్లలు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో, ఎంత చక్కగా మాట్లాడాలో, ఎంత పొదుపుగా జీవించాలో మీరు అర్థం అవ్వండి. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులు ఉంటారు, తల్లి మీద తండ్రి ఉంటాడు, తండ్రి మీద క్రీస్తు ఉంటాడు, క్రీస్తు మీద పరమ తండ్రి ఉంటాడు. ఓకేనా? మీరమ్మా నా మాటలు అర్థమవుతున్నాయి? అర్థమవునవే ఉండవు. నేనేం చెప్తున్నాను అంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఇక్కడ తప్పును బట్టి దేవుడేమన్నాడు అంటే ఒక మనుషుని ద్వారా అన్నాడు. అవునా? యాక్చువల్గా పాపం చేసింది ఎవరు? స్త్రీ. అపరాధంలో మొదట పడింది ఎవరు? స్త్రీ. వాయుమండల అధిపతి అయినటువంటి సాతాను ప్రేరణకి లొంగినది ఎవరు? స్త్రీ. అందుకే నేనేం చెప్తానంటే యవనస్తులకి, పెళ్లి చేసుకున్నప్పుడు తొందరపడకండి. మేము తొందరపడి తొక్కలోడ కొట్టుకున్నాం, మీరు ఆ పని చేసుకోకండి అని చెప్తాం. మేము తొందరపడి తొక్కలోడ కొట్టుకున్నామన్నా సరే ఆడవాళ్ళు పంక్షన్ వచ్చేద్దండి. ఏంటి నష్టపోవడం మా వల్ల? నేను లేక నీ బతుకు ఏటైపోద్ది తెలుసా? శుభ్రంగా సంకనైపోదు, అలాగైపోదు, ఇలాగైపోదు అనేసి రెచ్చగొడితే అప్పుడు మగాడు కదా, ఒంట్లోకి ఏమనేస్తాడు? నువ్వు కాక నీ బాబులాడు అక్కడ రేగిపోతారండి. ఆ తర్వాత బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాను. అంటే నేను ఆ మాట అన్నట్టుండే బాబులు అనవసరంగా వచ్చింది, అసలు నాకు రాదండి, అదే రెచ్చగొట్టేసింది, నేను అనవసరంగా వేసానని రాత్రి పగలు ప్రయాణాల్లోనూ కూర్చున్నప్పుడు లేచినప్పుడు అలాగా ఆలోచించుకుంటూ ఉంటాడు. జ్ఞానేంద్రియాల్లో నాలుక భయంకరమైనది. దురద జ్ఞానేంద్రియాల్లో ఒకటైన చర్మానికి వస్తే ప్రాబ్లం లేదు, గోరుతో పాతది. కానీ నాలుగు దురద ఉంటే జీవితాలు పాతాయి. మీకు అర్థం అవట్లేదు కదా? జ్ఞానేంద్రియాల్లో ఒకటి చర్మం. చర్మానికి దురద వచ్చింది అనుకోండి, దేంతో పోతుంది? గోరుతో పోతుంది. నాలుగు దురద వస్తే జీవితాలు పోతాయి. అందువల్ల నాలుగుని ఏం చేయమన్నాడు? మామూలు కాదు, అగ్గటది, కత్తెట. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒక మనుషుని ద్వారా ఏమొచ్చాయి? పాపము, మరణము. పాపము, మరణము. ఈ మరణము ఆత్మీయ మరణం. ఈ పాపము ఏంటనేది ఇప్పుడు మనకు తెలియాలి. ఈ మరణము భౌతికమైన మరణము కాదు, ఆత్మీయ మరణం. చెప్పాడు, మీ అపరాధముల చేత పాపముల చేత మీరేమై ఉన్నారు? చచ్చిన వారై ఉన్నాడు. ఇవి ఎక్కడ ప్రవేశించాయన్నాడు? లోకంలోకి వచ్చాయన్నాడు. అవునా? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఎందులోకి వచ్చాయి? లోకంలోకి వచ్చాయన్నాడు. ఇప్పుడు లోకంలో ఏమున్నాయి? పాపం ఉంది, మరణం ఉంది, లేవా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏది లోకము? ఏది లోకము? లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నారు కవులు. ఇప్పుడు లోకం అంటే ఏమనుకుంటున్నారు? పాపము గాలిలో ఉండదు, నీటిలో ఉండదు, అగ్నిలో ఉండదు, పంచభూతాల్లో ఉండదు. ఇప్పుడు పాపం లోకంలోకి వచ్చింది అనగానే ఏమనుకుంటామంటే ఎక్కడో ఉంది కానీ అనుకుంటాం. దేవుడు అలా చెప్పలే. ఆదికాండము 9వ అధ్యాయము 6:5 చదవండి. ముందు 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అది ఎందులోనట? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతియు కేవలము ఎల్లప్పుడూ. రైట్. ఇప్పుడు లోకం అంటే అది హృదయము. లోకం అంటే హృదయం. ఇప్పుడు పాపం ఎక్కడికి ప్రవేశించింది? హృదయంలోకి వచ్చింది.
యేసుప్రభు ఏమన్నాడు? పరిశుద్ధత అనేది శరీరానికి సంబంధించింది కాదు, హృదయ శుద్ధికి సంబంధించింది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఇప్పుడు శుద్ధి ఎక్కడ జరగాలి? అదన్నమాట. మీరు స్నానం చేసుకోకుండా వచ్చేసిన నష్టం లేదు, హృదయ శుద్ధి లేకుండా వస్తే నష్టం. పరిశుద్ధత దేనికి సంబంధించింది? హృదయ శుద్ధికి సంబంధించింది. అవునా? ఇప్పుడు లోకం అంటే ఏది కాదు? మనం నడుస్తున్న భూమి కాదు, మనకు వర్షాన్ని ఇస్తున్న ఆకాశం కాదు, మనం నీరు త్రాగుతున్న చెరువు కాదు, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనుషులు కనపడుతుంటారే ఆ వ్యక్తిగతమైనటువంటి బాహ్య శరీరాలు కాదు లోకం అంటే. లోకం అంటే ప్రతి ఒక్కని అంతరంగంలో ఉండే హృదయం. అర్థమట్లేదా? చెప్పండి. చెడిపోయిందా బాగుందా? హృదయము చెడిపోయింది, లోకం పాడైంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి. ఇదిగో ఇదేంటిది? ఇది హృదయము. ఇదేంటిది? ఇది హృదయము. ఇప్పుడు ఈ హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? చదవండి. దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవ దోషణ, అహంభావము, అవివేకము. మొత్తం ఇవన్నీ 13. మొత్తం ఇవన్నీ 13 వస్తువులు. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి వస్తువులు కొనుక్కున్నప్పుడు బిల్లులో ఉండే వస్తువులు, సంచిలో ఉండే వస్తువులు కరెక్ట్గా సరిపోయేవో లేదో మనం చూసుకుంటామా లేదా? లెక్క పెట్టుకోమా. ఇక్కడ 13 వస్తువులు ఉన్నాయి, బిల్లులో 13 ఉన్నాయి లేవో చూసుకోకపోతే దెబ్బ అవుతాం. ఎందుకంటే ఒకే వస్తువుని 2 సార్లు బిల్లు వేసేయవచ్చు. అవునా? కాబట్టి ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? 13 వస్తువులు ఉన్నాయి. బిల్లులో ఎన్ని ఉండాలి? 13 ఉండాలి. సరిపోయాయి అనుకుంటే వచ్చేస్తాం. అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి, అంటే అందులోనికి వచ్చాయి, హృదయంలోనికి వచ్చాయి. అవునా? కాబట్టి ఇప్పుడు హృదయం ఏమైంది? చెడిపోయింది. ఇవేవి నాకు లేవంటే నేను ఒప్పుకోను. ఇవేవి నాకు లేవంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మన మనుషుల మధ్య ఇవన్నీ ఉంటాయి. దురాశ ఉంటుంది, జారత్వం చేయాలన్న ఆలోచన ఉంటుంది, దొంగతనం చేయాలి అంటే బ్యాంకుల్లోనూ ఏటీఎంలలోనూ మనం దిగుపోయినా దొంగ బుద్ధి ఉంటుంది. బుద్ధి లేదా? దొంగ బుద్ధి అయినా ఉంటది, దొరికిపోతే బాగుంది. నరహత్య చెయ్యము. నరహత్య చేస్తే పోలీసులు అరెస్ట్ చేసేస్తారు కదా, చెయ్యవు. కానీ చంపేయాలన్నంత కోపం ఉంటుంది. అవునా? నాకు కానీ మెంటల్ కిందంటే ఇంజక్షన్ చేసి చంపేస్తాను, నెత్తి మీద ఒకటి వేసేస్తాను, మరుగుతున్న నూనె ముఖం మీద వేసేస్తాను, సురకలు వేసేస్తాను అంటారు కదా. ఏంటది? నరహత్య చేయడమే. అంటే మనం ఎంత దరిద్రులం అంటే కమ్మగా మాట్లాడటం కూడా రాదు. మాటల్లో కూడా కమ్మగా మాట్లాడటం రాదు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో అత్యంత కమ్మనైన మాట ఏదైనా ఉందంటే అమ్మ అనే మాట. అమ్మ అనే మాటను మించిన మాట ఇంకొకటి ఉండదు. ఆ అమ్మ కూడా పిల్లల పట్ల రాక్షసి అయిపోద్ది. ఒకసారి మోహన్ రెడ్డి చంపేస్తాను, కొట్టేస్తాను,
అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అంటది కదా. ఎవరిని చేసేస్తాను? నీ తోటి సాటి సమానమైన మనిషి అనుకుంటున్నావా? నీ బిడ్డ అనుకుంటున్నావా? బిడ్డలు అలాగా ఎప్పుడు అనకూడదు. బైబిల్ చెప్పింది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచాలి. మీకు తెలుసా, ఈరోజు ఏ మాటలైతే తల్లి పిల్లలు అంటదో, తండ్రి బిడ్డలు అంటాడో, అవే మాటలు వాళ్ళ హృదయాల్లో స్టోర్ అయి ఉంటాయి. వాళ్ళకి చేతనైనప్పుడు, మనకు చేతగాని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు. అందువల్ల మాటలు ఎలాగాడుకోవాలి? కమ్మగా మాట్లాడుకోవాలి. కమ్మగా మాట్లాడుకోవడం కూడా రాదు మనకి. ఏం చేస్తామంటే రెచ్చగొడతాం, నరహత్య చెయ్యం, కోపం వస్తుంది, వ్యభిచారం చెయ్యం, బుద్ధి ఉంటుంది, లోపం ఉంటుంది, పిసినరితనం, చెడుతనం, అన్ని చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు. నాకు తెలిసి ఈ క్రైస్తవులు అనబడేవారు అందరూ కూడా, క్రైస్తవులు అనబడేవారు, ఈ క్రైస్తవులు కూడా మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా ఎప్పటికే ఏంటది సెల్ ఫోన్లో చూస్తుంటారు అనుకుంటున్నాను నేను. ట్రైలర్ ఏంటంటే సినిమాలో చూసేస్తాను. డబ్బులు ఇచ్చి కలుపుతలేదు చూడాలి. వాస్తవాలు చూస్తే బాగుంటుంది, డబ్బులకైనా సరే. కల్పితం కదా అది. ఆడే రాశాడు తెర మీద, ఫస్ట్ అదే వస్తుంది. పాత్రదారులు కేవలము కల్పితం, ఫైటింగ్ కల్పితం, ప్రేమ కల్పితం, అమ్మ నాన్న అని వేషాలు కల్పితం, అన్ని కల్పితాలు అయినప్పుడు డబ్బులు ఇచ్చేందుకు చూడాలి? ఎంత నీచమైన పని అంటే, ఉదయం 10 గంటలకు ఆరాధనకు వచ్చి సాయంత్రం 6 గంటలకి ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళిపోతాను క్రైస్తవులు సినిమాకి. వాళ్ళు ఏం క్రైస్తవులు, వాళ్ళు ఏం మనుషులు, వాళ్ళకి ఏం బైబిల్ అర్థమైందో నాకు అర్థం అవ్వట్లేదు. రైట్, ఇదంతా చెడుతనం, కృత్రిమములు, లేవి ఉన్నట్టు ఊహించుకోవడం, కల్పించుకోవడం, కలలకు భయపడడం, కామము ప్లస్ వికారము, పిచ్చెత్తిపోతాడు, కామ వికారము, మత్సరం అంటే పొగరం, ఈర్ష, దేవుడే లేడంటాడు, జరిగితే ఒకలాగా జరగకపోతే ఒకలా, జరిగితే దేవుడు ఉన్నాడు అంటాడు, జరగకపోతే ఏమి దేవుడు అంటాడు, దేవుడిని దూషించడం, ఉరిశిక్ష చేసుకున్నతో సమానం దేవుల దూషణ, అహంకారం, అవివేకం, నేనే నన్ను మించినోడు ఎవడు లేడు అనుకోవడం, అహంకారం నాశనం అయిపోతుంది, నాశనానికి మూలము. అవివేకం, నీకు తెలియదు, ఎవరు చెప్పినా వినవు, అది అవివేకం. నా పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? హృదయంలోనే ఉన్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది? ఈ హృదయంలోకి వచ్చినటువంటి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే, మంచి చెడ్ల వివేచాన్ని తెలియజేస్తున్నాయి. మంచి చెడు, మంచి చెడు, ఇది ఒక ఆయుధం. ఏదైనా తోటలో ఈ స్త్రీ అవిధేయత చూపించే ప్రక్రియలో విధేయులో అవిధేయులో తెలుసుకోవడానికి దేవుడు ఏమన్నాడంటే, తోటలో ఉన్నటువంటి సమస్త వృక్ష ఫలాల్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు మీరు తినకూడదు, మీరు వాటిని తినమున నిశ్చయముగా చచ్చేది అన్నాడు. ఈ చెట్టు ఫలాల్లో ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు ఉంది. అంటే మనిషి బుర్రలో లేదు మంచి చెడు. ఎందులో పెట్టాడు? చెట్టు ఫలాల్లో పెట్టాడు. చెట్టు ఫలాల్లో ఎందుకు పెట్టాడంటే ఆయన ఇష్టం. ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమని ఎవరు చెప్పారట? గాంధీజీ చెప్పాడట. ఎప్పుడు చెప్పాడు గాంధీజీ గారు? మొన్న చెప్పారు, 19వ శతాబ్దంలో చెప్పారు. ఓ చెంప కొడితే రెండో చెంప చూపించమని యేసుప్రభు ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలో 33 సంవత్సరాల టైంలో చెప్పాడు ఆయన వయసుకి. కానీ ఇప్పుడు అది ఎవరి మాట అయిపోయింది? గాంధీ గారి డైలాగ్ అయిపోయింది. అది చిలక మాయిల పకీర్ ప్రాణం చిలకలో ఉందన్నది ఎలాగైతే లోకవ్యాప్తం అయిపోయి ప్రజలందరూ దాన్ని నమ్మారో, కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పమన్న మొదటి శతాబ్దపు 33.5 సంవత్సరాల వయసులో యేసుప్రభు చెప్పిన డైలాగు ఇప్పుడు ఎవరి డైలాగ్ అయిపోయింది? గాంధీజీ డైలాగ్ అయిపోయింది. ఎందుకంటే గాంధీజీని నమ్ముతున్నారు. ఆ గాంధీజీ గారు తీసుకున్నటువంటి యేసుప్రభు మాటని యేసుప్రభు చెప్పాడని ఎవరు
నమ్మట్లేదు. మరి ఎప్పుడు తెలుస్తుంది అంటే బైబిల్ చదివితే తెలుస్తుంది ఆ మాట ఎవరు అన్నారో ఎప్పుడు అన్నారని. అదే విధంగా నేనేం చెప్తున్నాను అంటే మంచి చెట్ల జ్ఞానం అనేది అందులో పెట్టాడు, చెట్లో పెట్టాడు. ఆ మంచి చెట్ల జ్ఞానాన్ని తినొద్దని వారికి ఏం చేశాడు అంటే ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ ఆజ్ఞకి ఆవిడ ఏం చూపించింది? అవిధేయత చూపించింది. ఆజ్ఞకి ఏం చూపించింది? అవిధేయత చూపించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన మాట వినాలా వినకూడదా? చెప్పిన మాట వినాలా తిరుగుబాటు చేయాలా? సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 50 అధ్యాయం. యెషయా గ్రంథం 50 అధ్యాయం. యెషయా గ్రంథం 50 అధ్యాయం, పేజీ నెంబరు 612. పేజీ నెంబరు 612. వెరీ గుడ్. నేను చదువుతాను చూడండి. 4వ వచనం. అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. ఓకేనా? ఈ సందర్భంలో ప్రవక్త ఏం రాశాడు అంటే చెప్పినోడు ఒక ఆయన, విన్నోడు ఒక ఆయన. ఓకేనా? చెప్పినోడు ఎవరు? తండ్రి. తండ్రి చెప్పెను. అప్పుడు విన్నవాడు ఎవరు? కుమారుడు. కుమారుడు ఏం చేశాడట? వినెను. చెప్పినోడు తండ్రి, కుమారుడు ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు చెప్పినవాడు ఎవరు? తండ్రి. విన్నవాడు ఎవరు? కుమారుడు. విన్నాడా? తిరుగుబాటు చేశాడా? విన్నాడు. చిన్న మాట. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద వచ్చాడు. మనలాంటి శరీరంతోనే ఉన్నాడు, రక్త మాంసాలతో కూడిన శరీరంతోనే ఉన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఇందాక మనం చదివిన లోకసువార్తలో, ఇందాక మనం చదివిన లోకసువార్త 14 నుంచి 10 వచనాల్లో, 14 అధ్యాయం 15 వచనం, 14 అధ్యాయమా 15 అధ్యాయమా? ఇప్పుడు చదివారు కదండి. 15 అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివాం. 2 అంశాలు ఉంటాయి. తప్పిపోయిన గొర్రె అంటే మారు మనసు పొందలేని వారు అనే దానికి సంబంధించింది. దొరికిన నాణ్యము అంటే మారు మనసు పొందిన వారు అనే దానికి సంబంధించింది. ఇప్పుడు ఏం జరిగిందంటే తండ్రి చెప్తే కుమారుడు ఏం చేస్తున్నాడట? వింటున్నాడు. కానీ ఏనాడు తండ్రి మీద ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలేదు. జాగ్రత్తగా ఉండండి. తండ్రి చెప్పితే కుమారుడు ఏం చేస్తున్నాడట? ఏనాడు తండ్రి మీద తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు అంటే ఏంటి? చెప్పిన మాట వినకపోవడం. అలా వినలేదంటే ఆ మనిషిలో ఏముంది? అక్కడ ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు అవిధేయత. ఇక్కడ తండ్రి చెప్తున్నాడు, కుమారుడు వింటున్నాడు, కానీ తండ్రి మీద ఏనాడు తిరుగుబాటు చేయలేదు. బాగా అర్థం చేసుకోండి. చెప్పేవాడు తండ్రి, వినేవాడు కుమారుడు. ఆయన ఏం చెప్తే ఈయన అది వింటున్నాడు, కానీ తిరుగుబాటు చేయలే. కానీ ఇక్కడ ఏం జరిగింది? తిరుగుబాటు జరిగింది. ఓకేనా? అక్కడ కూడా తిరుగుబాటు జరిగినట్లు యేసు ప్రభువుని కూడా సాతాను ప్రేరేపించాడు. ఎందుకంటే వాడు ఉద్యోగం. హలో, సాతాను ఉద్యోగము మనుషుల్ని పాపం చేసినట్లు ప్రేరేపించడమే. పాపం చేసినట్లు మనుషుల్ని ప్రేరేపించే పని వాయుమండల సంబంధమైనటువంటి ఏరియాలో వర్క్ చేస్తాడు ఆయన.
వాడు ఉద్యోగం అది, వాడు ఉద్యోగ ధర్మాన్ని వాడు నిర్వర్తిస్తుంటాడు. వాడు ఏం చేస్తాడంటే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఎందుకు ప్రేరేపిస్తాడు? మీరు పాపం చేయాలి. మీరు పాపం చేసేటట్లు ప్రేరేపించే పని వాడిది. ఆ ప్రేరణ ఇక్కడ అవ్వకి కలిగించాడు, అక్కడ యేసు ప్రభుకి కలిగించాడు. ఇలా ప్రేరేపించినప్పుడు యేసు ప్రభుని ఏమన్నాడు అంటే, ఒకటి రాళ్లను రొట్టెలు చేసుకున్నాడు. రెండు దేవాలయం మీద నుంచి దుమకమన్నాడు. 3 నమస్కారం చేయమన్నాడు. నాకు నమస్కారం చేయన్నాడు. బాణాలు అవి శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము. ఆ 3 వాటల్లో ఉన్నాయి, మీకు కనబడవు. శరీరాశ, నేత్రాశ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది నిజమా? ఈ తోట చెట్ల పండ్లలో దేన్నైనా దేవుడు మీరు తినకూడదని ఆజ్ఞాపించినా మీకు తెలీదు. మీరు వాటిని తినుదినములు మీ కన్నులు తెరవడు. నేత్రాశ, మీరు వాటిని తినుదినములు మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలు ఎరుగునా దేవతలే ఉందురనియు. జీవపు డంబం అది. దేవతల కంటే దేవతల్లాగా ఉంటాం. డంబం. మీరు చావరు. శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం. ఈ 3 వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ఉద్యోగంలో ఉంటాయి. మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. అందమైన ఆంటీ కనబడింది, అందమైన అమ్మాయి కనబడింది, ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. దాని చుట్టూ సైకిల్ వేసుకుని తిరిగేటట్లు, వాళ్ళ కాలేజీ వరకు దిగబెట్టినట్లు. ఇడోడో వీళ్ళకి సంబంధం ఉండదు, అలంకారం తిరుగుతాడు. మీకు అర్థం అవ్వట్లేదా? మళ్ళీ కాలేజీ వదిలిన టైంకి గేట్ దగ్గర కుక్కల్లాగా కాసేటట్లు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంటి వరకు వెనకాల అలా కుక్కలాగా వెళ్ళడం, వాళ్ళు దిగబెట్టడం, ప్రేరేపిస్తాడు. ఊరి గాల్లో ఎందుకు తిరుగుతున్నావురా అని అంటారా లేదా? నేను జోకులు ఇట్లా సీరియస్ గా చెప్తున్నాను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే గాల్లో తిరుగుతాడండి అంటారు కదా. అది పని లేదు, పాటు లేదు, గాల్లో తిరుగుతాడంటే ఎయిర్ ఫోర్స్ అంటే అంటారు కదా. అంటే గాలిలో తిరగడం అంటే వాయుమండల సంబంధమైన అధిపతి చేత ప్రేరేపించబడుతున్నాడు నా కొడుకు. వాయుమండల సంబంధమైన అధిపతి చేత ప్రేరేపించబడుతుంది నా కూతురు. అవునా? ఇలా ప్రేరేపించబడే వారు అందరూ తిరుగుతారు, గాలిలో తిరుగుతారు. సంబంధం లేని మనుషులు దిగబెట్టడం, సంబంధం లేని మనుషులు సెక్యూరిటీ ఇవ్వడం, వాళ్ళ ముందు బళ్ళు డ్రైవ్ చేయడం, వాళ్ళ ముందు మొక్కలు వేయడం, విద్యను ప్రదర్శించడం, గొప్పతనాన్ని ప్రదర్శించడం, వాళ్ళ మనసుల్లో వీళ్ళు పడేటట్లు అలా పాపం చేయడానికి సాధారణ మనుషులు ఏం చేస్తున్నాడు? మొక్కలేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. జీవితమే మొక్కలేసేస్తే. సొలొమోను అంటాడు, నా కుమారుడా నీ తండ్రి మాట జవదాటకు, నీ తల్లి చెప్పే మాట, నీ తల్లి ఉపదేశమును మరొకంటాడు. అనుబంధంతో చెప్పాడు సొలొమోను. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ అవ్వను ప్రేరేపించిన వాడు అక్కడ ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? యేసుప్రభుని ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ అవ్వ అవిధేయత కలిగి దేవుని మాట వినలేదు. ఇక్కడ యేసుప్రభు విధేయత కలిగి దేవుని మాట విన్నాడు. అందువల్ల యేసుప్రభు ఏం చేయలేదు? క్రాసు దాట్లా, మార్గం తప్పిపోలే. ఓకేనా? ఆ యేసుప్రభు శరీరంతో భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత నడిచి వెళ్ళిపోతున్నాడు. రోడ్డు అంట మామూలుగా నడిచి వెళ్ళిపోతున్నాడు. బలు లేవు ఆ రోజుల్లో. నడిచి వెళ్ళిపోతుంటే కొంతమంది ఆయన చూసి ఏమన్నారంటే తిండిపోతూ అన్నారు. కొంతమంది ఆయన చూసి ఏమన్నారంటే పాపుల స్నేహితుడు అన్నారు. కొంతమంది ఆయన చూసి ఏమన్నారు అంటే బయల్జెబూలు అన్నారు. బయల్జెబూలు అన్నారు. బయల్జెబూలు అంటే దెయ్యాలకి అధిపతి అన్నారు. యేసుప్రభు స్పందించాడా? స్పందించాడా? యేసుప్రభు స్పందించాడా? ఎందుకు స్పందించలేదు? మీ రోడ్డు అంటే వెళ్ళిపోయినప్పుడు మీ పక్కనకు వచ్చి ఎవరైనా ఈయన తిండిపోతూ అన్నారు అనుకోండి, ఏమనకపోయినా మనసులో బాధ వస్తుందా? నేను రోడ్డు అంటే వెళ్ళిపోయినప్పుడు నన్ను చూసి
వీడు దెయ్యాలకు అధిపతి అని ఎవరైనా అన్నాను అనుకోండి, బాధ ఉంటుందా ఉండదా? మాట్లాడతామా ఆడమా? నోటితో ఆడము కానీ మనసులో ఆడతాం, నోటితో తిట్టాము కానీ మనసులో తిట్టుకుంటాం, నోటితో దూషించాం కానీ మనసులో దూషిస్తుంటాం. ఇది మనుషులందరికీ ఉండే సమస్య. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని తిండిపోతు అన్నారా లేదా? పాపుల స్నేహితుడు అన్నారా లేదా? దెయ్యాలకు అధిపతి అన్నారా లేదా? చెప్పండి. స్పందించాడా? తిరిగి ఏమైనా అన్నాడా? మాట్లాడాడా? మీరే దెయ్యాలరా, మీరే దెయ్యాలకు అధిపతులరా, మీరే తిండిపోతులరా, మీరే తాగుబోతులరా, మీరే పాపులరా, నేను పరిశుద్ధుండ్రా అని ఎక్కడైనా నోరిప్పాడా? ఇప్పాడా? మరి ఎలా ఉన్నాడు? మౌనంగానే ఉన్నాడు. మానసికంగా కానీ శారీరకంగా కానీ యేసులో మాట్లాడినట్టు ఎక్కడ లేదు. ఎందుకు అలా ఉండవలసి వచ్చింది? ఆయన తండ్రి మాట వినాలి. ఆయన ఎవరి మాట వినాలి? ఆయన తండ్రి మాట వినాలి. నువ్వు 1,000 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి తిండిపోతే నీ మాట వినడం. పెద్దలు ఏమన్నారంటే కొన్నిసార్లు మనమట గోడలాగా అయిపోవాలట. కొన్నిసార్లు ఎలాగైపోవాలట? గోడలాగా అయిపోవాలట. గోడలాగా అయిపోయినా సరే ఏంటంటారు తెలుసా? గోడల చెవులు ఉంటాయంట. అది ఎంత ఏడుతుంది ఆ గోడ? గోడకి చెవులు ఉండవు, గోడ పక్కన ఉన్న వాళ్ళకి చెవులు ఉంటాయి. ఎంత దరిద్ర బుద్ధి అంటే గోడకి చెవులు అంటించి అవతలేం జరుగుతుందో వింటారు. పాయింట్ అర్థం అవట్లేదా? కొన్నిసార్లు మనం ఎలాగైపోవాలట? గోడలాగా అయిపోవాలట. గోడలాగంటే ఎవరేమో అనుకున్నా నాకు వినపడదు, ఎవరేం చేసినా నాకు కనపడదు, ఎవరు ఎలా ప్రవర్తించినా నాకు అనవసరం అని గోడలకైతే ఉంటుందో అలా ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా బ్రతకాలి. చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి మనం స్పందించి ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి ప్రతి దానికోసం మాట్లాడి ప్రతి దానికోసం మనం యాక్షన్స్ తీసుకుంటే ఆత్మీయంగా బ్రతకలేదు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, తిండిపోతూ పాపుల స్నేహితుడు బయలుపోయాలని ఇన్ని రకాల మాటలు వేసుకోవు నిన్న. ఆయన ఏ మాటలు వినలే. ఆయన విన్న ఎవరి మాట వినాలి? ఆయన వినవలసిన మాట వింటాడు. నీ మాటలు ఎందుకంటాడు? నువ్వు 1,000 సార్లు ఆయన తిండిపోతాను ఆయనకు అనవసరం. అదే పద్ధతి, అదే మనసు, అదే హృదయము ఎవరికి ఉందయ్యా భూమి మీద అని అంటే యేసు చెప్పాడు, చిన్నపిల్లలకు ఉంది కదా అన్నాడు. మత్తయి సువార్త 18లో శిష్యులు యేసు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అడిగితే అప్పుడు శిష్యులు తీసుకొని వచ్చి మీరు మా శిష్యుల్లా కావండి అని చెప్పలా. చిన్నపిల్లల్లో ఒక చిన్నపిల్లని పిలిచేయమన్నాడు, మీరు మార్పు నుండి పెద్దవారికి చెప్తున్నాడు మీరు మార్పు నుండి ఈ బిడ్డ వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. మీరు ఒక బిడ్డ తావంటి వెళ్ళిపోయినప్పుడు ఆడపిల్ల మగపిల్ల ఒక 5-6 సంవత్సరాల బిడ్డ తావంటి వెళ్ళిపోయిన బిడ్డను చూసి తిండిపోతా, తిరిగిపోతా, కుక్క, పనికి మళ్ళీదానా అనానండి, స్పందిస్తుందా? వెళ్ళిపోద్ది. అదే ఒక పెద్ద మనిషిని మీరు అలాగనండి, ఒక పెద్ద ఆవిడ రోడ్డు అంటే వెళ్ళిపోతున్నప్పుడు తిండిపోతా అనండి, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మన అక్కడ తీసుకుని వస్తుంది సాయంకి, అది నన్ను తిండిపోతా అన్నదని. అవునా? పాయింట్ అర్థం అవట్లేదా? అదనమాట. ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటే ఎవరిని చూపించాడు? చిన్నపిల్లలు చూపించాడు. యేసుప్రభువు మనసు ఎలాంటిది? చిన్నపిల్లలు లాంటి స్వభావమే. ఆయన వయసులో పెద్దోడే కానీ స్వభావం మాత్రం చిన్నపిల్లల స్వభావం. కాబట్టి మీరు తిండిపోతన్నా, తిరిగిపోతన్నా, పాపుల స్నేహితుడన్నా, బయలుపోదన్నా, మీరు ఏదన్నా ఆయన స్పందించడం. ఎందుకు స్పందించడంటే ఆయన నేను మా తండ్రి మాట చెవులు పెట్టాలి తప్ప ఇంకెవరి మాట నాకు అనవసరం అన్న విధానంలో 33 సంవత్సరాలు పెట్టాడు. దేవుడు ఏం చెప్తాడు? నాకు అనవసరం, ఇదిగో ఇవి తింటే మనం అట్ట దేవతలు అయిపోతామట. ఒక ఆయన వచ్చి చెప్పాడు, నేను తిన్నాను నువ్వు తింటావా తెలవని. సాతాను ఈవిడిని ప్రేరేపిస్తే ఈవిడ ఎవరిని ప్రేరేపించింది? పురుషుడిని ప్రేరేపించింది. అలా ప్రేరేపించబడినటువంటి పురుషుడు వల్ల భూమి మీదకి ఏమొచ్చాయి? లోకంలోకి ఏమొచ్చాయి? లోకంలోకి వచ్చాయంటే భూమి మీద కనుకోకండి, ఎందులోకి వచ్చాయి? హృదయంలోకి వచ్చాయి. ఇప్పుడు హృదయం ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది అంటే ఇదిగో ఇది మనిషి అనుకోండి, ఉదాహరణకి ఈ కళ్ళు అనుకోండి,
ఇది ముక్కు అనుకోండి, ఇది నోరు అనుకోండి. ఇప్పుడు హృదయం ఎక్కడ ఉంటది? శరీరం హృదయమా శరీరంలో ఉంటుందా? శరీరం హృదయం కాదు. హృదయం ఎక్కడ ఉంటది? శరీరం లోపల ఉంటది. అప్పుడు దేహం లోపల ఉన్నటువంటి కారణం చేత హృదయం చెడిపోయేసరికి శరీరము పాపానికి ఏమైంది? నిలయమైంది. అంటే టూల్ అయిందనమాట. శరీరంతో మనిషి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఇప్పుడు లోపల దురాలోచన ఉంది. ఎందులో ఉంది? లోకంలో. దురాలోచన ఎందులో ఉంది? లోకంలో. అంటే లోకం అంటే ఏది? హృదయమే లోకం అయిపోయింది. అవునా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఆ లోపల ఉన్నటువంటి దురాలోచన పనిచేయాలి అంటే అప్పుడు శరీరంతో క్రియలు చేయాలి. అవునా? కాబట్టి వీటికి ఏది కేంద్రమైంది? శరీరం కేంద్రమైంది. ఈ పనులు చేసుకోవడానికి కేంద్రము శరీరం. అవునా? కాబట్టి ఇప్పుడు మంచి అయినా చెడ్డ అయినా, అది దొంగతనమైన, కామవికారమైన, వ్యభిచారమైన, మత్సరమైన, దోషనైనా, దేవదోషనైనా ఏం చేస్తుంది? శరీరం చేస్తుంది. అవునా? ఇప్పుడు మన శరీరమే కదా పనులు చేసేది. చెప్పట్లేదు మీరు? శరీరమే కదా స్పందిస్తుంది. నువ్వు తిండిపోతుంది అని అన్నాను అనుకమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? నోట్లో నుంచి వస్తున్నాయి. నోరు దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించి. చేతితో కొట్టావు, చెయ్యి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఈ రకంగా శరీరం అనే ఈ ఘటము, మంటి ఘటము పాడైపోయింది. రోమిలికి రాసిన పత్రిక 7:18 చూడండి. రోమా 7:18. రోమా 7:18. నాయందు అనగా అంటే దేని యందు? శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. శరీరమందు మంచిదేది మరి లేదట. శరీరమందు మంచిదేది మరి లేదట. అంటే సంపూర్ణంగా శరీరం ఏమైంది? చెడిపోయింది. శరీరం చెడిపోయిందంటే మచ్చలు వచ్చాయండి, గజ్జి వచ్చిందండి, దురదలండి, పేరు పట్టిసేయండి, కురుపులు వచ్చేయండి అని కాదు. అక్కడ శరీరము పాపానికి ఏమైపోయింది? కేంద్రమైంది. కాబట్టి మనిషి చేసే ఈ పాపాలన్నీ దేనితో చేస్తున్నాడు? శరీరంతో చేస్తున్నాడు. ఆ పాపాలు చేయడానికి కారణం ఏంటి? మంచి చెడ్ల జ్ఞానం. ఈ మంచి చెడ్ల జ్ఞానం రావడానికి కారణం ఏంటి? అవిధేయత. అవునా? ఈ అవిధేయత రావడానికి కారణం ఏంటి? సాతాను మనిషిని ఏం చేశాడు? ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపించడం వల్ల మనిషికి ఏమొచ్చింది? అవిధేయత వచ్చింది. అవిధేయత వల్ల ఏం జరిగింది? మంచి చెడ్ల జ్ఞానం వచ్చింది. మంచి చెడ్ల జ్ఞానం వల్ల ఏం జరిగింది? పాపం వచ్చింది. ఆ పాపం చేయడానికి ఆధారం ఏమైంది? శరీరం అయింది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని కారణాలు ఉన్నాయి మనకి? మనం పాపం చేయడానికి కారణాలు: 1 సాతాను, 2 మంచి చెడ్డల జ్ఞానము, 3 శరీరము, 4 అవిధేయత. లేకపోతే అవిధేయత అనేది రెండు కింద తీసుకోండి. అవునా? అంటే ఇది లోకం అన్నమాట. ఇది లోకము. అవిధేయత వల్ల పాప మరణాలు లోకంలోనికి వచ్చాయి. లోకం అంటే లోకం కాదు. లోకం అంటే హృదయం. సంస్కృతంలో సంసారము అంటే చక్రము అంటే లోకం. దేవుడు చెప్పాడు, నోవహుని పిలిచాడు. నోవహ, నువ్వు ఒక వాడ చేసుకో, సమస్త జీవరాశుల్లో 2 ఆడామగ అందులోనికి రావాలి. నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు 8 మంది అందులో ప్రవేశించాలి. ఎందుకంటే ఈ లోకం చెడిపోయింది అన్నాడు. దేవుడు నరులను భూమి మీద సృష్టించినందుకు హృదయంలో నొచ్చుకొని సంతాపం నొందాడని అన్నాడు. ఆ తర్వాత జలప్రళయం వచ్చింది.
జలప్రలయం తర్వాత 8 మంది భూమి మీదకి దిగారు. ఈ భూమి అంతా అప్పుడు ఆ 8 మందిదే. ఆ 8 మందితో దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇక మీదట భూమిని నాశనం చేయడానికి జలప్రలయమును మరి నేను రప్పించును అన్నాడు. ఎందుకు రప్పించము అంటే, ఎన్నిసార్లు పాపం చేస్తారు, ఎన్నిసార్లు జలప్రలయం వస్తుంది. కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానంటే, జలప్రలయంతో కాకుండా ఈ పాపాన్ని చేసిన పాపుల్ని స్టోర్ చేసి ఒక్కసారి అగ్నితో ప్రక్షాళన చేసేస్తానన్నాడు. అర్థం లేదమ్మా? ఇప్పుడు జలప్రలయం కోసం సృష్టి ఎదురు చూస్తుందా, అగ్ని కోసం ఎదురు చూస్తుందా? అగ్ని కోసం ఎదురు చూస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, యేసు ప్రభు యొక్క రాకడలో జరుగుతుంది. ఆ అగ్నిలో నుండి నువ్వు నేను తప్పించబడాలి అంటే, మనం బ్రతికినా సచ్చిన వదల్లో. మీకు అర్థమైందా? బ్రతికిన వదళ్ళు, చచ్చిన వదళ్ళు. దేవుడు బ్రతికితే ఇక్కడ ఇలాగే తీసుకెళ్తాడు, చస్తే మట్టిలో నుండి ఓడ తీసేస్తాడు బయటికి. ఎవరు ఇక్కడ ఉండరు. చచ్చిన వదళ్ళు, బ్రతికిన వదళ్ళు. తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో, అసలు తప్పించుకోవడానికి మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన దేవుడు. అంటే ఇందాక తప్పిపోయిన నాయనము, తప్పిపోయిన గొర్రె ఎక్కడో పోయినట్టు పోయిందిలే, మరి కనబడితే ఇంకెందుకు దానికోసం అనడానికి మనల్ని వదిలేడు దేవుడు. తప్పించుకోవడానికి ఏ మానవుడికి అవకాశము లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, మారు మనసే పొందాలి, మనసునే మార్చుకోవాలి, క్రియల్లే మార్చుకోవాలి, మనల్ని మనమే దిద్దుకోవాలి తప్ప తప్పించుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ వాతావరణంలో ఉన్నటువంటి మానవుడు అంటే 4 శక్తులు మనిషిని నడిపిస్తున్నాయి. 1 సాతాను, 2 అవిధేయత, 3 మంచి చెడ్ల జ్ఞానము, 4 శరీరం. ఈ 4 శక్తుల నుండి దిష్టి బొమ్మలు నిన్ను కాపాడవు, బేతాల బొమ్మలు నిన్ను కాపాడవు. మనుషులు దిష్టి బొమ్మ పెట్టుకుంటే మా అన్నయ్యకు రావాల్సిందాడు పోతుంది అనుకుంటున్నారు కదా. నిన్ను కాపాడవు అవి కాపాడేవి కాదు, నిర్జీవ వస్తువులు అవి. కాబట్టి ఏం జరిగింది అంటే, ఇట్టి చెడిపోయినటువంటి లోకము అంటే హృదయంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి వస్తువులన్నిటినీ చేయడానికి ఈ దేహము సాధనం అయిపోయింది, అలవాటు అయిపోయింది శరీరాన్ని. అందువల్ల ఏం జరిగిందంటే, మనం పరిశుద్ధంగా జీవించలేము. మాటల్లో పరిశుద్ధత ఉండదు, క్రియల్లో పరిశుద్ధత ఉండదు, ఆలోచనల్లో పరిశుద్ధత ఉండదు, చూపుల్లో పరిశుద్ధత ఉండదు, జీవన విధానంలో పరిశుద్ధత ఉండదు, విశ్వాసంలో పరిశుద్ధత ఉండదు. మరి ఏం జరుగుతుందంటే, జస్ట్ అలా వస్తాం, అలా వింటాం, అలా వెళ్ళిపోతాం, మళ్ళీ పాత జీవితాన్ని జీవిస్తాం కదా. మాటల్లో మార్పులు రాలేదు, చూపుల్లో మార్పులు రాలేదు, ఆలోచనలో మార్పులు రాలేదు, ఊహల్లో మార్పులు రాలేదు, తలంపుల్లో మార్పులు రాలేదు. మరేం జరుగుతుంది అంటే, అలా వస్తాం, అలా వింటాం, సోమరికి చెప్పాడని మార్కులు వేస్తాం, తిరిగి మళ్ళీ అలా వెళ్ళిపోతాం, మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఓల్డ్ నేచర్ వస్తుంది బయటికి, అలా బ్రతుకుతాం. ఏ ప్రయోజనం ఉండదు మనకి, ఏ ప్రయోజనం ఉండదు. అందువల్ల చాలామంది ఏమంటారంటే, క్రైస్తవులకు మంచిది కానీ క్రైస్తవులు మంచులు కాదు. క్రైస్తవులు మంచులు కాదు అంటే మనం ఏమనుకుంటామంటే, నిజమేనండి వాళ్ళు మంచులు కాదు అని అనుకుంటాం. మనం ఏమనుకోమంటే, ఎస్ మేము మంచోళ్ళు కాదు, నేను మంచోళ్ళు కాదు అనుకో. మనం మంచోళ్ళు అవ్వాలి అంటే మారు మనసు పొందాలి. మనం పరిశుద్ధులు అవ్వాలి అంటే పాపాన్ని యొక్క గోడలు విడిచిపెట్టాలి, గోడల్లో బ్రతకాలి, చెవుటోల్లో బ్రతకాలి, మోగోల్లో బ్రతకాలి, గుడ్డోల్లో బ్రతకాలి, చూచామా లేదా, విన్నామా లేదా, తిన్నామా లేదా అన్నట్టు బ్రతకాలి. అది పరలోకానికి సూట్ అయిన జీవితం. మీ పౌరుషాలు, మీ పంతాలు, మీ కోపాలు, మీ తాపాలు, మీ గొడవలు మీ ఆత్మీయ నాశనానికి పనికొస్తాయి, మీ ఆత్మీయ అభివృద్ధికి అస్సలు పనికొస్తాయి. ఇవాళ కుటుంబాల్లో కూడా ఎక్కడ శాంతి, సమాధానము, సంతోషము లేదు. ఒక గంటే సంతోషంగా ఉంటారు, రెండో గంట
రగిలిపోతుంటారు. ఒకరోజే బాగుంటారు, రెండో రోజు తగువైపోద్ది. వారం రోజులు శుభ్రంగా ఉంటారు, వారం రోజులు దెయ్యాల్లాగా బోతల్లాగా అయిపోతారు. ఒక గంట ఎదురెదురుగా కూర్చొని చక్కగా తింటారండి, రెండో గంటకి వెనకెట్టేస్తూ ఉంటారు. అడిగితే మళ్ళీ బాధ, అడగకపోతే ఒక బాధ. ఇలాంటి జీవితాలు ప్రస్తుతం మనం జీవిస్తున్నాం, నులివెచ్చని జీవితాలు అవి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, వీటిని అధిగమించాలి అంటే డెఫినెట్గా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరికైతే నోరు కంట్రోల్లో ఉండదో వారు యేసు ప్రభువులాగా మారడానికి అవకాశం ఉండదు. నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ ఆలోచించాలి, తక్కువ తినాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకడానికి ఆశపడాలి, ఎక్కువ పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయాలు తీసుకోవాలి. అది అప్పుడైతే మనలో కొంచెం మార్పులు కలుగుతాయి అన్నమాట. అప్పుడు మనం తావంట వెళ్ళిపోతుంటే మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారని చెప్తారు. చెప్పరమ్మా, వీళ్ళు దేవుడిని నమ్మారని చెప్తారు. అది చాలు దేవుడికి. ఆ రకంగా మనం ఈ శక్తులు జయించాలి. ఇవి అతీతమైనవి ఏమి కావు. అతీతమైనవి, మోయలేనివి దేవుడు మానవులకి ఇవ్వడం, విధించడం. ఆలోచించండి, ఆలోచించి ఆత్మీయంగా బ్రతకడానికి ప్రయత్నము చేయండి. వీటిని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధంగా జీవించడానికి నిర్ణయాలు తీసుకోండి. దానికి ఫస్ట్ మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేయండి. చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితిని నేను విడిచిపెడుతున్నానో నన్ను క్షమించు అని ఫస్ట్ దేవుడిని అడగండి. ఆరోగ్యం అడక్కండి, ఆయుష్ అడక్కండి, డబ్బులు అడక్కండి, ఇతరత్ర ఏది ముందు అడక్కండి. ఎందుకంటే మెయింటైన్ చేయడం రాకుండా ఇవ్వకూడదు. డ్రైవింగ్ రానివాడికి కొత్త బండి కొనేసిస్తే యాక్సిడెంట్ అయ్యి ఎలా పోతాడో, అలాగే ఆత్మీయత మెయింటైన్ చేయడం రానివాడికి డబ్బులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, బలం కావాలని అడగడం తప్పు. నీకు మెయింటైన్ చేయడం రాదు. మరేం చేయాలంటే ఫస్ట్ క్షమాపణలు అడుగు. కొన్నాళ్ళు ఇంతవరకు నేను బతికిన బతుక్కి, నేను ఆడిన మాటలకి, నా చూపులకి, నా చర్యలకి నన్ను ముందు క్షమించు అని ముందు ఆ ప్రార్థనలు చేయడం అలవాటు చేసుకోండి. క్షమించమని దేవుడిని అడగండి ప్రతి విషయానికి. ఆ తర్వాత మిగతా ఆటోమేటిక్గా దేవుడికి ఇస్తాను. మీ అందరికీ వందనాలు.